బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగింది. నరేష్ శివాజీరాజా ప్యానెల్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఫిలిం ఛాంబర్కు నటీనటులు తరలివస్తున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాత్రికి ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఎన్నికల సందర్భంగా ఫిలిం ఛాంబర్ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలకి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుజన్ లైవ్ లో అందిస్తారు. సుజన్, మా అసోసియేషన్ ఎన్నికలు చివరంకానికి చేరుకున్నాయి. ఉదయం 8 గంటలకు మొదలైన ఎన్నికలు 2 గంటలకి కంప్లీట్ కావాల్సి ఉన్న మరికొంతమంది కొత్త ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వస్తున్న క్రమంలో లైన్లో నుంచున్న వారి కోసం మరికొద్దిసేపు ఎన్నికల సమయాన్ని పొడిగించారు. ఓవరాల్గా ఒక 3 గంటల లోపు మొత్తం టోటల్ ఎలక్షన్స్ మొత్తం అంతా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ అత్యధికంగా ఇప్పటి వరకు మా ఎలక్షన్స్ జరిగిన క్రమంలో 350కి మించి ఇప్పుడు కూడా ఓట్లు పోలలేదు. కానీ ఈసారి మాత్రం ఇప్పటి వరకు మనకు తెలిసిన సమాచారం ప్రకారం 405 ఓట్లు పోలయ్యాయి. ఒక విధంగా ఇది ఈ కొత్తగా వచ్చిన ఓట్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొత్తగా వస్తున్న ప్యానల్ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే పడతాయనే ఒక రిపోర్ట్ కూడా ఇక్కడ వినిపిస్తూ వస్తుంది. మొదటి నుంచి కూడా నరేష్ ప్యానల్ ఈ ఎన్నికల్లో దూకుడు ప్రదర్శిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే ఈరోజు ఎక్కువ మంది సీరియల్ ఆర్టిస్టులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. ప్రత్యక్షంగా నాగబాబు నరేష్ ప్యానల్కి సపోర్ట్ చేయటం, నాగబాబు ప్రోద్బలంతో సీరియల్ సంబంధించిన ఆర్టిస్టులు అందరూ కూడా చాలా ఎక్కువ భాగం వచ్చి ఈ ఓటింగ్లో పాల్గొన్నట్టుగా మనకి ఇక్కడ సమాచారం అంతా వస్తుంది. అయితే ఒక ఓట్లు ఎక్కువ వచ్చినా సరే ఎక్కువగా సెలబ్రిటీలు మాత్రం యువ హీరోలు మాత్రం తక్కువగా రావడం జరిగింది ఎలక్షన్కి. మనం చెప్పుకోదగ్గ సెలబ్రిటీలు ఎవరు వచ్చారు అంటే కనుక కృష్ణ, విజయ్ నిర్మల, చిరంజీవి, నాగార్జున వీళ్ళిద్దరూ కలిసి రావడం జరిగింది. అలాగే నాగబాబు, ఇప్పుడు ఈమె కొద్దిసేపటి క్రితమే నాని, అలాగే అల్లరి నరేష్, సుధీర్ బాబు ఇలాంటి హీరోలు రావడం జరిగింది. బట్ ఇంకా రామ్ చరణ్, ఎన్టీఆర్, అలాగే మహేష్ బాబు వీళ్ళందరూ షూటింగ్లో ఉండడం వల్ల రాలేకపోయామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఒకవేళ వాళ్ళు కూడా వచ్చుంటే మరికొంత ఎంకరేజింగ్గా ఈ ఎలక్షన్ బాగుండేది అనే ఒక అభిప్రాయాన్ని కూడా చాలామంది సభ్యులు ఇక్కడ వ్యక్తం చేస్తూ వచ్చారు. ఓవరాల్గా మాత్రం మా అసోసియేషన్ ఎలక్షన్లో విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ దాటేసి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అవాంతరాలు లేకుండా జరుగుతూ వచ్చాయి. మధ్యలో కొంత నరేష్ వచ్చి శివాజీ ప్యానల్ సభ్యులు కొంతమంది మా అసోసియేషన్ ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రలోభ పెట్టారు అని చెప్పేసి అప్పుడప్పుడు కామెంట్స్ చేయడం జరిగింది. బట్ అల్టిమేట్గా మాత్రం ఎలాంటి గొడవలు లేకుండా ఒక 2 గంటల వరకు కూడా మంచి ఎలక్షన్స్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగింది. ఎక్కువ టైం తీసుకోవడం అంటే ఒక 26 మంది ప్యానల్ సభ్యులందరికీ వరుసగా ఓట్లు రావడంతో ఒక్కొక్క ఓటు వేయడానికి దాదాపు 10 నుంచి 15 నిమిషాలు పట్టడం, కాలయాపన ఎక్కువ జరిగిందని మనం చెప్పుకోవాలి. ఇక్కడ ఓవరాల్గా మాత్రం అందరూ ఊహించినట్టుగానే ఒక 400 ఓటింగ్ దాటి ఈరోజు ఎలక్షన్ జరగడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు. 3 గంటల లోపు ఎలక్షన్ కంప్లీట్ అయిన తర్వాత సాయంత్రం 5 గంటల తర్వాత ఈ పోలింగ్ దీనికి సంబంధించిన ఎలక్షన్ కౌంటింగ్ అనేది జరుగుతుంది. మేబీ ఒక 7-7:30 ప్రాంతంలో విజేతలు ఎవరున్నారని చెప్పేసి కూడా ఈ ఎలక్షన్ ప్రకటించనున్నారు మనకు తెలిసి. రైట్, థ్యాంక్ యూ సుజన్.